ఎంతో కష్టంలో ఉండి అసలు ఇక ఆ సమస్యకి పరిష్కారం అన్నది దొరకకపోతే ఎలా ఈ సమస్య నుంచి నేను ఎలా పైకొస్తాను అనుకున్న వాళ్ళకి ఒక్కటే ఒక్క పరిష్కారం అని సంప్రదాయజ్ఞులు ఇప్పటికీ చెప్తారు. తిన్నగా వెళ్ళి నందీశ్వరుడికో నమస్కారం చేసి ఆయన చెవిలోకి వెళ్ళి చెప్పుకోవడమే. పక్కనున్న వాడికి వినపడకూడదు. మీ సమస్య వెళ్ళి ఆ నందీశ్వరుడి చెవిలో చెప్తారు. ఆయన చెవిలో చెప్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఎందుచేత అంటే నంది ఒకడు శివుడు ఒకడు కాడు, ఇద్దరు ఒక్కటే. అందుకే ఇద్దరి మధ్యలోకి వెళ్ళరు. ఎంతో కష్టంలో ఉండి అసలు ఇక ఆ సమస్యకి పరిష్కారం అన్నది దొరకకపోతే ఎలా ఈ సమస్య నుంచి నేను ఎలా పైకొస్తాను అనుకున్న వాళ్ళకి ఒక్కటే ఒక్క పరిష్కారం అని సంప్రదాయజ్ఞులు ఇప్పటికీ చెప్తారు. తిన్నగా వెళ్ళి నందీశ్వరుడికో నమస్కారం చేసి ఆయన చెవిలోకి వెళ్ళి చెప్పుకోవడమే. పక్కనున్న వాడికి వినపడకూడదు. మీ సమస్య వెళ్ళి ఆ నందీశ్వరుడి చెవిలో చెప్తారు. ఆయన చెవిలో చెప్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఎందుచేత అంటే నంది ఒకడు శివుడు ఒకడు కాడు, ఇద్దరు ఒక్కటే. అందుకే ఇద్దరి మధ్యలోకి వెళ్ళరు.